హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరియు మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ఈ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళదాం. కుంభరాశి స్త్రీలు సూర్యగ్రహణంలోపు ఈ వస్తువులను తప్పక పుట్టింటి నుంచి తెచ్చుకోండి. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ తిథి బాగా శక్తివంతమైంది. పుట్టింటి నుంచి పెళ్లైన మహిళలు సాధారణంగా అత్తవారింటికి వెళ్లేటప్పుడు కొన్ని వస్తువులను తీసుకుని వెళ్లడానికి ఇష్టం చూపుతారు. అందులో ఎలాంటి వస్తువులు అత్తవారింటికి తీసుకుని వెళితే మనకి అత్తవారింట సౌభాగ్యంగా ఉంటుందో కుంభరాశి స్త్రీలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటివారు అలాగే మెట్టినింటి వారికి బాగా కలిసొస్తుంది. మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి. స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుంచి బెల్లం తీసుకుని వచ్చి మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి. బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు. కుంభరాశి స్త్రీలు పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు, కుంకుమ. మన హిందూ సాంప్రదాయంలో పసుపు, కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏ స్త్రీ అయితే కుంభరాశి స్త్రీలు తన పుట్టింటి నుంచి పసుపు, కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగళిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా మీ దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురుకి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి కూడా బాగా డబ్బులు రావటానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే మట్టితో చేసిన కుండను కుంభరాశి స్త్రీలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుంచి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత అనేదే ఏర్పడదు. అయితే పెళ్లైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ అలా కాకుండా తీసుకెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట. అయితే కుంభరాశి స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుంచి తీసుకుని వెళ్లకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద కరిగిపోతుంది. అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. కుంభరాశి స్త్రీలు పుట్టింటి నుండి చాలా మంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు. కానీ ఆవకాయ పచ్చడిని
పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది. నూనె తెచ్చుకుంటే అరిష్టం కలుగుతుంది. మన అత్తవారింట అకారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. అలాగే పుట్టింటి నుంచి చాట, జల్లెడ, నువ్వులు, పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయను అస్సలు కూడా తీసుకెళ్లకూడదు. ఒకవేళ పుట్టింటి నుంచి గుమ్మడికాయను తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తరువాతే పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టాల్సి వస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు. కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే చింతపండును పుట్టింటి నుంచి తెచ్చుకుంటే 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా మంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు తమ పుట్టింటి నుంచి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కుంభరాశి స్త్రీలు తమ పుట్టింటి నుంచి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవటమే మంచిది. సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. చీపురుని వేరే వాళ్లకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్టు భావిస్తారు. కాబట్టి కుంభరాశి మహిళలు తమ పుట్టింటి నుంచి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం. చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది. అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులను చేపట్టకూడదు. అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు. ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి పుట్టింటి నుంచి ఇనుము వస్తువులు కూడా తీసుకురాకూడదు. కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చేదుగా ఉండే కాకరకాయ, మెంతుకూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితులలోనూ తీసుకుని వెళ్లకూడదు. మరియు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని తన పుట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. నల్ల రంగు బట్టలు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే అరిష్టం. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. పెళ్లైన కుంభరాశి స్త్రీలు పుట్టింటి నుంచి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు. పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని, అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు. ఎవరైతే ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను కుంభరాశి స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి స్త్రీలు సూర్యగ్రహణంలోపు ఈ వస్తువులను తప్పక మీ పుట్టింటి నుంచి తెచ్చుకోండి. అదృష్టవంతులుగా అవ్వండి. ఈ తిథి బాగా శక్తివంతమైనది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.